నమస్కారం, బీపీసీ న్యూస్కు స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలిలోని పురాతన జగన్నాథ స్వామి ఆలయంలో స్వామివారి రథోత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆషాఢ శుద్ధ పాడ్యమి అనగా గురువారం ఉదయం నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచెర్ల సింగరాచార్యులు పూజలు నిర్వహించారు. అనంతరం అదే రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మరుసటి రోజు శుక్రవారం తొలి రథోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా మెయిన్ రోడ్లో రథంపై ఉత్సవ విగ్రహాలను ఉంచగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మెయిన్ రోడ్లో రథానికి ఇరువైపులా భక్తులు నిలబడి రథాన్ని లాగుతూ స్వామివారిని ఊరేగించారు. అలాగే సాయంత్రం ఇంద్రజమున మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పారాయణ చేశారు. దేవతా పరబ్రహ్మణే నమః. నేత్రోత్సవానంతరం ముక్కోటి దేవతలు కూడా భూవరాహులకి కళ్యాణం జరిపిస్తారు. ఆ కళ్యాణానంతరం శోభాయాత్ర అంటే జగన్నాథుడు భూలోకంలోకి వచ్చాడు గనక అత్తవారింటికి వచ్చారు అని చెప్పి పూరిలో గుండిచా మందిరంలోకి ప్రవేశపెట్టించేటువంటి ఒక అద్భుత ఘట్టమే వైకుంఠం నుంచి భూలోకంలోకి వచ్చినటువంటి ఆ భావాన్ని అందరికీ అందించాలని సుభద్రా జగన్నాథ బలభద్రులకి గుండిచా మందిరానికి తీసుకొచ్చేటువంటి ఒక అపురూపమైనటువంటి ఉత్సవమే ఈ అద్భుత రథోత్సవం, శోభాయాత్ర అంటారు. వచ్చేయండి పర్లేదు. సుభద్రాదేవి తన పుట్టినింటికి వచ్చి జగన్నాథుడు సుభద్రకి పూర్వపర అవతారాలని మా నేత్రోత్సవం అనంతరం రథోత్సవం అనంతరం చెప్పేటువంటి ఒక అద్భుత ఘట్టమే ఇంద్రజమున వ్రతకల్పంలో ఒక రథోత్సవ ఘట్టం. ఈనాడు పురవీధుల్లోంచి రథయాత్ర ఆదివరాహుడు, భూదేవి, ఆదిశేషువు, సుదర్శనులు పెరుమాళ్లతో రథం మీద ఊరేగుతూ భూలోకంలోకి వచ్చినటువంటి ఈ రసవత్తర ఘట్టమే ఈ రథయాత్ర ఘట్టం. అక్కడి నుంచి దశావతార క్రమణిక భూదేవికి జగన్నాథుడు పూర్వపర అవతారాలని చూపిస్తున్నటువంటి ఉత్సవమే మహోత్సవం.